This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో నిన్నొచ్చి మనం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడామండి. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి హైరార్కీ గురించి క్రియేట్ చేయాలా మీకు క్రియేటింగ్ ఆర్గ్ హైరార్కీ ఇన్ గూగుల్ క్లౌడ్. ఫస్ట్ వచ్చి అంటే నార్మల్గా మీకు రియల్ టైంలో ఏ విధంగా మనకి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రాపర్గా అలైన్ చేస్తామో అది చూడాలి యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి అండర్స్టాండింగ్ షేర్డ్ విపిసి కాన్సెప్ట్ అండి అండ్ వై వీ నీడ్ టు యూజ్ ఇట్ మీకు. ఓకే, వాట్ ఈస్ ద యూస్ కేస్ ఫర్ దిస్ వన్. అయితే ఇంప్లిమెంటేషన్ రేపు చేద్దాము, ఎందుకంటే ఈరోజు మనం ఆర్గనైజేషన్ హైరార్కీ గురించి మనం చూడాలి. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి మీకు జీసీపీ ఆర్గనైజేషన్స్కి వద్దాం, రిసోర్స్ హైరార్కీ అనేది చెక్ చేద్దాం అండి మీకు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం, దట్స్ కంప్లీట్లీ ఫైన్ అవునా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లెట్స్ లాగిన్. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను లాగిన్ చేసిన యూజర్ వచ్చి ఒక ఇండివిజువల్ అకౌంట్ అండి. ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అకౌంట్ వచ్చి మీకు తెలుసు, శ్రీ జీసీపీ 005 @ ఇట్లా వస్తుంది అనమాట. సో అయితే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మేనేజ్ రిసోర్సెస్ అన్నప్పుడు మేనేజ్ రిసోర్స్ అన్నప్పుడు యాజ్ ఆఫ్ నో మనకు కనిపిస్తుంది వచ్చి మీకు ఇక్కడ నో ఆర్గనైజేషన్ ఉంటుంది. నో ఆర్గనైజేషన్ అని చెప్పి మన కింద ఒక 3 ప్రాజెక్టులు అనేది మీకు కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్, మనం ఆల్రెడీ క్రియేట్ చేసావునా. సో కాబట్టి దీన్ని ఓవర్కమ్ కావడానికి మనం ఏం చేసామంటే మనకి అంటే కొన్ని సర్వీసెస్ సపోర్ట్ చేయవండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి విపిసి నెట్వర్క్ వచ్చి మీకు షేర్డ్ విపిసి అయి ఉండొచ్చు. మీకు సెక్యూరిటీకి వచ్చినప్పుడు సెక్యూరిటీలో కానీ ఆర్ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ లో మీకు సర్వీస్ విపిసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు విపిసి సర్వీస్ కంట్రోల్స్ అని ఉంటాయి, ఇవైతేనేమి లేకపోతే ఫైర్ వాల్ పాలసీస్ ఉన్నాయి మీకు ఇక్కడ ఫైర్ వాల్ పాలసీస్ ఇవైతేనేమి. సో అండ్ ఆర్గనైజేషన్ పాలసీస్ కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ షేర్డ్ విపిసి ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇక్కడికి వద్దాం. మనకి మీరు చూస్తే అన్ యాక్సెస్ పాలసీ ఫర్ ద కరెంట్ స్కోప్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే ఫైన్. సో తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీకి వచ్చి ఫైర్ వాల్ పాలసీస్ వచ్చాం అనుకోండి, మీకు ఈ ఫైర్ వాల్ పాలసీస్ కూడా మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి. సో క్రియేట్ ఏ ఫైర్ వాల్ పాలసీ అన్నాం అనుకోండి, మీకు ఆర్గనైజేషన్ లెవెల్లో మనం డిప్లాయ్ చేయడానికి ఆస్కారం ఉంది మీకు. ఇక్కడికి వచ్చి పాలసీ నేమ్ ఇవ్వచ్చు. సో ఇక్కడికి వచ్చి మీకు గ్లోబల్ ఆర్ రీజన్ అయితే విపిసి ఇవ్వచ్చు మాకు, బట్ గ్లోబల్ అని చెక్ చేశారు అనుకోండి, మీకు కంటిన్యూ అన్నాం మనకి. సో ఇక్కడ రూల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కంటిన్యూ అన్నప్పుడు మీకు అసోసియేట్ అని చెప్పి మీకు చూడండి ఇండివిజువల్ విపిసికి అసైన్ చేస్తుంది. అంటే ఏంటంటే దాని వరకే రూల్స్ అప్లై అవుతాయి అనమాట. అట్లా కాకుండా ఇన్హెరిటెన్స్ రావాలన్నమాట. నాకు ఇన్హెరిటెన్స్ అంటే నేను ఇమాజిన్ డెవలప్మెంట్ అందరికి కూడా ఒకటి అప్లై చేస్తాను, అది అప్లై కావాలా, అట్లా చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు అప్లై చేసినప్పుడు ఏదర్ నార్మల్ గా ఫైర్ వాల్ రూల్ అయితే విపిసి లెవెల్లో అప్లై చేస్తాం. ఈవెన్ ఇది కూడా మీకు సబ్నెట్ లెవెల్లో ఇది కూడా సేమ్ అనమాట, విపిసి లెవెల్ అప్లై చేసుకోవచ్చు మీకు. సో బట్ సెంట్రలైజ్డ్ ఫైర్ వాల్ సెంట్రలైజ్ గా మీరు మెయింటైన్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా నేను ఐసీఎంపీ అలౌ చేయకూడదు అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నాయనుకోండి నాకు. సో నా దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మూడిటికి కలిపి నేను కన్సాలిడేట్ గా కొన్ని ఫైర్ వాల్ రెస్ట్రిక్షన్స్ కంప్లైంట్స్ పెట్టాలనుకోండి, నాన్ ఆర్గనైజేషన్ ఫార్మేట్ లో మనకు వర్కౌట్ కాదు. ఓకే, సో డిపెండెన్స్ ఆన్ దెర్ ఈస్ ఎ డిపెండెన్సీ ఆన్ దట్ వన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, లెట్ మీ కమ్ టు జీసీబీ ఫైల్స్ కొద్దాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఐఏఎంకి వచ్చినప్పుడు ఇక్కడ
ఐ థింక్ ఆర్గ్ పాలసీస్ అని ఉంది, కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది ఐఏఎం కింద రాదు యాక్చువల్గా. సో కాబట్టి ఓ పని చేస్తాను, లేదా విపిసి కింద మీకు బెటర్ విపిసి దగ్గర క్రియేట్ చేయడం మంచిదని నా ఉద్దేశం అండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాం, మనకి ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ క్రియేట్ ఏ డాక్యుమెంట్ ఇక్కడ మీకు. ఐ థింక్ మీకు ఇది ఐ థింక్ నేను కాన్ఫిగర్ చేయడం కూడా చూపించినట్టు గుర్తు కదా, మీరు చూసినట్లయితే మొన్న ఒకటి క్రియేట్ చేసామండి మనం, అవునా? మనం విపిఎన్ దాంతో పాటు గూగుల్ యాక్సెస్, ఏ డాక్యుమెంట్ అండి టక్కన గుర్తు రావట్లేదు నాకు, విపిసి కాకుండా కిందకు వస్తాను ఆగండి. ఎక్కడ క్రియేట్ చేశాను నేను మీకు, బిల్లింగ్ కాదు, ఎక్కడ చేశాను, ఏ ఫోల్డర్ అండి? బిల్డింగ్ ఫోల్డర్ అండి. బిల్డింగ్, ఓకే రైట్, ఓకే లెట్స్ సీ. బిల్డింగ్ అకౌంట్ షేరింగ్, ఓకే రైట్. సో లెట్స్ డూ వన్ థింగ్. సో దీనికి మనం ఏం చేస్తాం, ఒక సెంట్రల్ గా ఉంటే బాగుంటుంది కాబట్టి లెట్స్ రీనేమ్ దిస్. ఇక్కడికి వచ్చి నేను రీనేమ్ అందాం. ఆర్క్స్ హైరార్కీ అండ్ బిల్లింగ్ అని ఇద్దాం మీకు. ఓకే, సో ఇట్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది మీకు మేనేజ్ చేయడానికి మీకు. ఓకే గుడ్. సో సరే, సో కాబట్టి మనకి ఆర్గనైజేషన్ లెవెల్లో మేనేజ్ చేసినప్పుడు మనకి కిందకు వచ్చినప్పుడు హై లెవెల్లో మనం చూసినప్పుడు మీకు ఇలా ఉందండి. మీకు మీరు చూస్తుంటే ఆర్గనైజేషన్, దాని కింద ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ ఇలా పెట్టుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో కాబట్టి హై లెవెల్ ఆర్గనైజేషన్ ఉంది, దాని కింద మీరు చూసారనుకోండి లైన్ ఆఫ్ బిజినెస్ అయి ఉండొచ్చు, ఆర్ మీద ఒకే కంపెనీ అయితే డిపార్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు, డిపార్ట్మెంట్స్ మీద టీమ్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని మీరు ట్రై చేయొచ్చు. సో దాని కింద ప్రాజెక్ట్స్, దాని కింద రిసోర్సెస్, దిస్ ఈస్ బేసికలీ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే ఫోల్డర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ మీరు మల్టిపుల్ కస్టమర్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, వీఆర్ సపోర్టింగ్ మల్టిపుల్ కస్టమర్స్ అనుకోండి, మీకు అటువంటిప్పుడు కస్టమర్ వైజ్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో మన ప్లాన్ ఏంటంటే లెట్స్ ట్రై టు డూ ఇన్ సచ్ ఏ వే, ఇక్కడ మన ఆర్గనైజేషన్ టాప్ లెవెల్లో క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది మన ఆర్గ్. మీకు ఏంటది యాక్చువల్గా మీకు జీసీపీ ఆర్గనైజేషన్ ఇస్తాను, అదేంటండి జీసీపీ b05.xyz అనేది మన ఆర్గనైజేషన్ యాక్చువల్గా. నౌ నా ప్లాన్ ఏంటంటే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ సపోర్టింగ్ మల్టిపుల్ కస్టమర్స్ అనుకోండి. అట్ ద హై లెవెల్ నేను ఏం చేస్తానంటే 2 కస్టమర్లు తీసుకుందామండి. మీరు చూస్తే 2 కస్టమర్స్ తీసుకుందాం మీకు. ఓకే, ఎగ్జాంపుల్ కోసం మీరు చూస్తే మీకు సరే, సో ఈ కస్టమర్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇమాజిన్ టాటా గ్రూప్ అనుకుందాం మీకు, ఇంకా చెప్పాలంటే టాటా మోటార్స్ అంటాను, టాటా మోటార్స్ అంటాను మీకు. సో దీని దగ్గరకు వచ్చేసి ఇది నేనేం చేస్తాను మీకు, దిస్ కెన్ బి ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్, సంథింగ్ లైక్ మనం ఏం చేద్దాం, లెట్స్ టేక్ హ్యుండై లేకపోతే హోండా అంటాను మీకు. మల్టిపుల్ కస్టమర్స్ మనం సపోర్ట్ చేస్తున్నాం మీకు యాక్చువల్గా మీకు. సార్ 2 as an ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో కాబట్టి అయితే ఇది ఫోల్డర్ లెవెల్, అవునా? మనం ఏం చేస్తాం ఇక్కడ దీని కింద, ఇది మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ బేసికల్లీ ఫోల్డర్ లెవెల్లో, అంటే ఈ విధంగా మనం ఓకే ఇది తీసుకొచ్చుకుందాం. నా దీని కిందకు వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ఇమాజిన్, దీని కొంచెం సైడ్కి మూవ్ చేస్తాను. దీని కింద కస్టమర్స్ కి మీకు ఏముందంటే దే హ్యావ్ బోత్ ద డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ రెండు ఉన్నాయి అనుకోండి మీకు. టెస్టింగ్ ఇదంతా జరుగుతుంది కదా, ఆర్ఎండి టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ అని ఉంటుంది మీకు, అవునా? సో కాబట్టి ఇద్దరికి ఇది ఉంది అనుకోండి. సో అగైన్ ఇది ఏం చేస్తాం, దిస్ ఈస్ బేసికలీ ఫోల్డర్ అండి. మీరు చూసారు అనుకోండి, ఇది ఒక ఫోల్డరు, ఇది కూడా ఫోల్డర్. సో ఐడల్ గా మనం ఏం చేస్తాము, దీని కింద
దీని కింద ఇంకో 2 కావాలి మీకు యాక్చువల్‌గా మీరు చూసినట్లయితే. ఓకే. ఇంకో 2 తీసుకుంటాను మీకు. లెట్స్ టేక్ దిస్ ఇన్ దిస్ వే. మీరు చూసినట్లయితే ఇది దేనికి మీకు డెవలప్‌మెంట్, ప్రొడక్షన్ అనుకోండి మీకు. డెవలప్‌మెంట్, ప్రొడక్షన్. ఓకే. దిస్ ఈస్ ద సేమ్ కేస్ విత్ ఈవెన్ ఫర్ అగైన్ ఆఫ్ కోర్స్ వాళ్ళు వేరే వేరే పెట్టుకోవచ్చు ఇట్లానే కాదు. బట్ మన ఎగ్జాంపుల్ కోసం ఇట్లా తీసుకుందాం మనం. సో ఐడియల్‌గా ఇది కూడా సబ్ ఫోల్డర్ లెవెల్ మీకు. మీరు చూస్తే సబ్ ఫోల్డర్ లెవెల్. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ డూ దిస్. కంట్రోల్ ఎస్ అంటాను. 1 మినిట్. జీసీపీ B05 ఆర్క్స్ లోకి వచ్చి అది సేవ్ ఫోల్డర్ హైరార్కీ అని ఇచ్చేసి, సో లైక్ వైజ్ ఇక్కడ కూడా తీసుకుందాం. నౌ మనకు కావాలనుకుంటే సబ్ ఫోల్డర్స్ మళ్ళీ దాని లోపల కూడా థర్డ్ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి ఎన్ని లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి డెప్త్ మీకు. బట్ మాక్సిమం డెప్త్ ఉంటుంది అనుకున్నాను. సో నేను ఏం చేసి చెక్ చేద్దాం ఆగండి. సో ఇక్కడ ఇచ్చి ఉంటాడు. బట్ ఒక నిమిషం అండి, డోర్ నాక్ చేస్తున్నారు. హోల్డ్ ఆన్. ఓకే. సో గూగుల్ క్లౌడ్ ఫోల్డర్ హైరార్కీ మాక్సిమం డెప్త్ అన్నాం అనుకోండి మీకు. సో చూడండి మీకు ACL మాక్సిమం 32 లెవెల్స్ అండి. మీరు చూసారు అనుకోండి, మాక్సిమం ఫోల్డర్ హైరార్కీ డెప్త్ వచ్చి మీకు 32 లెవెల్స్ దాకా పోవచ్చు. మాక్సిమం డేటా సోర్సెస్ ఫర్ ఇట్లా ఇచ్చాడు చూడండి మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మాక్సిమం ఇదేంది మీకు క్లౌడ్ సెర్చ్ అండి. సారీ ఇది కాదు మనకు కావాల్సింది. creating and 10 levels, you can nest folders, 300 parent folders. Let's see. సేమ్ ఇదే కదా. సో వీళ్ళు ఏం చేస్తారు యాక్చువల్గా మీకు, okay, a common situation is to create folders, intern additional folders as shown above. The structure is referred as folder hierarchy. When creating, keep in the following. You can nest up to 10 levels deep andi. A parent folder cannot contain more than 300 folders. This refers to the child folders. Those child folders can intern additional folders. Okay. Folders display names must be unique within the same folder hierarchy. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, డాక్యుమెంట్ పరంగా మనం యూజ్ చేసుకుందాం మనం. సో ప్లాన్ ఏంటంటే సో లెట్స్ గివ్ ఫోల్డర్ హైరార్కీ మీకు. సో సరే, సో ఇక్కడికి వచ్చి మన ప్లాన్ ఏంటి, వీళ్ళు ఇచ్చినట్టు మీకు కాపీ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ ఇద్దాం మీకు. మరి ఇంత పెద్దది వచ్చింది ఇమేజ్. సరే ఎనీవే, సరే ఇది ఇద్దాం మరి. సో కాబట్టి ఇది క్రియేట్ చేసుకుందాం. సో అగైన్ మన ప్లాన్ ఏంటంటే దీని కింద యాజ్ యూ కెన్ నోటీస్ మనం ఏం చేయొచ్చు ఇప్పుడు, సో దీని కింద ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. అవునా. సో మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా ఒక్కొక్క దాని కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు మీకు. ఓకే, ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు,
hold on, and let me move properly. సో కాబట్టి సరే, పేరు ఏం చేద్దాం మీకు. సో నేనేం చేస్తాను మీకు, ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి. ఓకే, సో ఇలాగా మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ అని కూడా పెట్టుకోవచ్చు. సో అండ్ దెన్ మీకు, సో ఇది ఓవరాల్ గా హైలైట్. ఆఫ్ కోర్స్ ప్రాజెక్ట్ కింద ఏముంటుంది మీకు, మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ కిందకి వచ్చేసరికి మీకు రిసోర్సెస్ ఉంటాయండి మీకు, అంతేగా. సో లైక్ దిస్. సో కాబట్టి ఇదండి ఓవరాల్ గా హైరార్కీ. సో కాబట్టి మనం ఇన్ని ప్రాజెక్టులు పెట్టంగానే మీకు, సో టెస్టింగ్ కోసం మనం ఏం చేయొచ్చు మీకు, లెట్స్ క్రియేట్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసి మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే మనం అయితే కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి మనం బిఫోర్ డూయింగ్ దట్. సో నేనేం చేస్తాను, ఇది తీసుకొచ్చి దానికంటే బెస్ట్ మనం ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకోండి. బట్ మీరు చూసినట్లయితే మీకు ఓపెన్ ఇమేజ్ నేను న్యూ ట్యాబ్ అని ఇక్కడి నుంచి తీసుకుంటే, నేను ఇది ఎందుకు సరే మనం ప్రింట్ స్క్రీన్ తీసుకొని లెట్స్ టేక్ దిస్ ఒక అండర్స్టాండింగ్ కోసం, అంటే రెఫరెన్స్ తొందరగా ఉండడానికి మనకి యాక్చువల్గా ఇలా తీసుకుందాం. ఓకే, సో అలాగే మన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐఎమ్ విల్లింగ్ టు యూజ్ దిస్ వన్ మీకు, అవునా. సో కాబట్టి కాపీ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. అరే సారీ, రైట్ సైడ్ కట్ అయిందా. ఓకే, సో ఓకే, ఇలా ఇద్దామండి మనకి. సో ఇది మనకి మన హైరార్కీ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో కాబట్టి ఏం చేస్తాను మీకు, లెట్ మీ లాగిన్ టు ద యూజర్ అకౌంట్ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, console.cloud.google.com వద్దాం. సో జీసీపీ శ్రీ జీసీపీ 005@gcpb05. కొంచెం పేరులో కన్ఫ్యూజన్ వస్తుందండి, కాకపోతే నేను రెండు కొట్టే ఇచ్చాను, మెయిన్ అకౌంట్ కి ఇదే ఇచ్చాను. సో కాబట్టి లెట్స్ సీ. లెట్స్ లాగిన్. ఓకే గుడ్. సో ఇక్కడ ఆబ్వియస్ గా మనం నాకేం కావాలంటే, నా ఫస్ట్ మేనేజ్ ఆర్ఈఎస్ అంటే మేనేజ్ రిసోర్సెస్, దీనిలోకి వెళ్దాం మనకి. యాజ్ ఆఫ్ నో మనకు ఆర్గనైజేషన్ ఉందండి మీకు. నౌ ఇక్కడ దీనికి ఈ విధంగా మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని నా ప్లాన్. రెండు తీసుకుంటాను. సో లెట్స్ డూ దిస్. అయితే క్రియేట్ ఫోల్డర్ అన్నప్పుడు మనం రిసోర్స్ మేనేజర్ పర్మిషన్ ఇవ్వాలా, బట్ విల్ సి. సో ఇక్కడ చూస్తే మనకి ఆర్గనైజేషన్ లొకేషన్ ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే గూగుల్ క్లౌడ్ లో క్యాపిటల్ లెటర్స్ కి స్థానమే లేదండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, టాటా మోటార్స్ అని ఇద్దాం. టాటా మోటార్స్ అని చెప్పి నేను క్రియేట్ చేద్దాం మీకు. ఓకే డన్, ఐ థింక్ క్రియేట్ అయినట్టుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, అలాగే క్రియేట్ ఏ ఫోల్డర్ అని చెప్పి మీకు సింపుల్ గా, నీకు ఎందుకు, మనం ఇండియా కదా, ఇండియన్ కంపెనీ పెట్టుకుందాం, బయటది ఎందుకు. లెట్స్ పుట్ మహీంద్రా. ఓకే సరే. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను మీకు, మహీంద్రా అని ఇచ్చి మనం క్రియేట్ అందాం. ఓకే గుడ్. సో కాబట్టి మీకు ఒకసారి రిఫ్రెష్ చేసామనుకోండి, మీకు ఆర్గనైజేషన్ కింద మీకు టాటా మోటార్స్ వచ్చింది మీరు చూసినట్లయితే. అలాగే మనకి మహీంద్రా కూడా రావాలండి మనకి. ఓకే, సో కాబట్టి మనం రిసోర్స్ హైరార్కీ అనేది క్రియేట్ చేద్దాం మనకి. సో దాని కింద యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మనం ఏం చేస్తాం మీకు, డెవలప్మెంట్ ప్రొడక్షన్ రెండిట్లో కూడా డెవలప్మెంట్ ప్రొడక్షన్ రావాలి మీకు. ఓకే ఫైన్.
వచ్చింది. ఓకే. నా మళ్ళీ క్రియేట్ ఫోల్డర్ అంటాను మీకు. క్రియేట్ ఫోల్డర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి బ్రౌజ్ అని చెప్పి మీకు దేని కింద ఆర్గనైజేషన్ అదే, కాకపోతే టాటా మోటార్స్ కింద క్రియేట్ చేస్తాను. ఏమని క్రియేట్ చేస్తాను మీకు, డెవలప్మెంట్ అని ఇచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్ అన్నాం. ఓకే, మళ్ళీ క్రియేట్ ఏ ఫోల్డర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, బ్రౌజ్ అని చెప్పి ఈసారి టాటా మోటార్స్, ఈసారి మనం ఏం చేద్దాం, ప్రొడక్షన్. ఓకే, రైట్. సో మళ్ళీ ఏం చేస్తాం, యాక్చువల్గా దీని అంతటికి టెరాఫామ్ కోడ్ ఉంటే ఇంకా బాగుంటుందండి, కాదు ఇనిషియల్గా. బట్ టెరాఫామ్ అనేది ప్రాజెక్ట్ లెవెల్లో పనిచేస్తుంది కదా, ఇది ఆర్గనైజేషన్ లెవెల్ కోడ్ ఖచ్చితంగా ఉంటుందని నా ఉద్దేశం మీకు. సో కెన్ వి డూ దట్, ఒకసారి చెక్ చేసాం అనుకోండి. క్రియేట్ జీసీపీ ఫోల్డర్ హైరార్కీ యూజింగ్ టెరాఫామ్, లేకుండా అయితే ఉండదు. చూడండి, జీసీపీ ఫోల్డర్ అనేది ఉంది మీకు. ఓకే, సో రిసోర్స్ గూగుల్ ఫోల్డర్ డిపార్ట్మెంట్ డిస్ప్లే పేరెంట్ అని చెప్పి ఇక్కడ వచ్చింది చూడండి, మీకు ఇలా క్రియేట్ చేయొచ్చు మీకు ఐడల్గా మీకు. సో ఇక్కడ కూడా ఆప్షన్ అయితే లేకుండా అయితే ఉండదు మనకి, కాబట్టి ఇది ఏంటంటే వన్ టైం యాక్టివిటీస్ కాబట్టి మీకు ఆప్షన్ ఉండాలి మీకు. సో ఇట్లా ఆప్షన్ అయితే ఉందండి, జస్ట్ ఫ్యూచర్లో ట్రై చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను నేను, క్రియేట్ ఫోల్డర్ అని చెప్పి మనకి క్రియేట్ ఫోల్డర్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, లెట్స్ గివ్ మళ్ళీ డెవలప్మెంట్ అని చెప్పి ఈసారి మహీంద్రా కింద తీసుకెళ్దాం మీకు. మహీంద్రా నుంచి మనం క్రియేట్ చేద్దాం. ఓకే, మళ్ళీ క్రియేట్ ఫోల్డర్ అని చెప్పి నేనేం చేస్తాను, ప్రొడక్షన్ తీసుకెళ్ళి మహీంద్రా కిందకు వచ్చి నేను, సో మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం. ఓకే, డన్ అండి. సో ఒకసారి మొత్తం రీఫ్రెష్ చేద్దాం మీకు. మొత్తం డిస్ప్లే వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా మీకు. ఓకే, గుడ్. ఇది అలాగే దీని కింద కూడా రావాలా. నౌ మనకేం కావాలంటే ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలండి మీకు. ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలా, లేదా ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ని మీరు చూసారనుకోండి, మీకు మూవ్ చేయడానికి ట్రై చేస్తాను నేను మీకు. బట్ ఉంది అండ్ మీకు ఇది కూడా రావాలి మీకు. ఓకే, యా, దట్స్ ఇట్ అండి మీకు కావాల్సింది. నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో కూడా మీకు మీరు చూసినట్లయితే ఒక్కొక్క ప్రాజెక్ట్ పెడతానండి, రెండు ప్రాజెక్టులు పెట్టను. టూ మచ్ కిల్లింగ్ అయిపోతుంది యాక్చువల్గా, మీకు ఓవర్ కిల్ అవుతుంది. బట్ టెస్టింగ్ కోసమే కాబట్టి మనం మల్టిపుల్ ప్రాజెక్ట్, ఒక్కో దాంట్లో ఒక్కో ప్రాజెక్ట్ పెడతాం మీకు. సో నేనేం చేస్తాను మీకు, ఆబ్వియస్గా ఓకే, లెట్స్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ, మీకు ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ అదే. సో టాటా మోటార్స్ లో డెవ్ అని ఇద్దాం. డెవ్ అని ఇచ్చి మీకు జీసీపీ B05 టాటా డెవ్ ప్రాజెక్ట్ ఏ అంటాం, ఆర్ ప్రాజెక్ట్ 1 అంటాం. ఆబ్వియస్గా యూనిక్ ఉంటే మీకు అది వాడుకోవచ్చు. సో ప్లాన్ ఏంటి మీకు, సో డెవ్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1, అవునా, ఇది మన ప్లాన్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి బిల్లింగ్ అకౌంట్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ బిల్లింగ్ అకౌంట్ ఇక్కడ ఒకటి ఉంది, ఫ్రీ ట్రయల్ బిల్లింగ్ అకౌంట్. అండ్ మనం క్రియేట్ చేసింది కదా టాటా, బ్రౌజ్ అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది మీకు, టాటా మోటార్స్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి నేను క్రియేట్ అంటానండి. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ వన్ మోర్ ప్రాజెక్ట్. ఈసారి దాని పేరు పిఆర్డి అని ఇస్తాను. డెవన్ 3 ఎక్స్ట్రా పిఆర్డి అని ఇచ్చి మళ్ళీ బిల్లింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసి
సో ఇక్కడికి వచ్చి మళ్ళీ టాటా మోటార్స్ ఈసారి ప్రొడక్షన్ ఇచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్ అన్నాం. ఓకే, లెట్ ఇట్ కమ్. సో నెక్స్ట్ ఏంది మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి ఓకే ఎంఎం అని ఇస్తాను, అంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఎంఎం అని ఇచ్చి మహీంద్రా ఇట్లా ఇద్దాం మనకి. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ క్రియేట్ ప్రాజెక్ట్, మై బిల్డింగ్ అకౌంట్, మహీంద్రా డెవలప్మెంట్, సో క్రియేట్ చేద్దాం. తర్వాత ఇంకోటి ఇంతకు ముందు అయితే వీళ్ళు మార్చారండి. ఇంతకు ముందు ఏమైందంటే మోర్ దెన్ 3 ప్రాజెక్టులకి మీకు ఫ్రీ ట్రయల్ బిల్డింగ్ అలాకేట్ చేయలేరు యాక్చువల్గా, మోర్ దెన్ 3 ప్రాజెక్ట్స్కి యాక్చువల్గా. సో బట్ నౌ సో మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఈసారి ఏం చేస్తాను, ప్రాడ్ కదా, సో మళ్ళీ బిల్డింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసి బ్రౌజ్కి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు మహీంద్రాకి వచ్చి ఈసారి ప్రాడ్ అండి, ప్రాడ్ ఇచ్చేసి మీకు ఇలా క్రియేట్ చేద్దాం. ఓకే డన్ అండి. మీరు చూసినట్లయితే మీకు అన్ని కూడా క్రియేట్ చేసాం. లెట్స్ సీ ద ఫోల్డర్ హైరార్కీ కరెక్ట్ గా వచ్చిందో లేదో చూద్దాం. అండ్ దెన్ వీ కెన్ సీ. సో ఇది క్రియేట్ అయిపోయినప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, ఒకసారి మేనేజ్ రీసోర్సెస్ అని ఇస్తాను మీకు. కనుక కొంచెం కన్సోల్ స్లో అనే చెప్పాలి మీకు. ఓకే ఇంకా క్రియేట్ కాలేదా మీకు? సో రీఫ్రెష్ చేస్తామండి. ఓకే మీకు మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు మొత్తం మీ ప్రాజెక్ట్ హైరార్కీ అనేది వచ్చేసింది చూడండి మీకు. ఓకే సో సో కాబట్టి ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ కస్టమర్స్ అనే కాదు, మీ ఇష్టం మీకు. మీకు డిపెండ్స్ అపాన్ మీకు లైన్ ఆఫ్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ సెన్స్ ఏదైనా కూడా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ దిస్ అ లిటిల్ ఓకే. సో దీన్ని ఏం చేద్దాం, మీకు ఒక ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇలా ఇద్దామండి. ఓకే సో కాబట్టి ఎస్ మీ ఆర్గనైజేషన్ మీకు రెడీ అయిపోయింది ఇక్కడ మీకు. ఓకే డన్. సో ఆబ్వియస్ గా ఎవ్రీ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సపరేట్ గా ఉంది. సో డిపెండ్స్ అపాన్ మీరు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి ఇంకా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్ గా మనకి సెంట్రలైజ్డ్ గా మీకు ఆర్గనైజేషన్ రెడీ అయిపోయింది కాబట్టి నౌ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సమ్ సెంట్రలైజ్ థింగ్స్ లైక్ ఫైర్ వాల్ పాలసీస్ అప్లై చేయాలనుకోండి మీకు. సో అయితే ప్రతి ప్రాజెక్ట్ లో వచ్చి నాకు ఎటువంటి ఇంకా అంటే డిఫాల్ట్ విపిసి క్రియేట్ అవుతుందని నా ఉద్దేశం. ఒక నిమిషం లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో అయితే ప్రాబ్లం ఏంటంటే మనం అన్నిట్లో కూడా నేను అనేబుల్ చేయలేదు కదా.
మీరు చూసినట్లయితే ఏపీఐ ఎనేబుల్ చేయాలి మీకు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి వర్చువల్ మిషన్స్ కి రావచ్చు. దానికంటే ముందు వాట్ ఐ వాంట్ టు డూ హియర్ ఇస్ లెట్ మీ కమ్ టు, ఇక్కడికి వచ్చి నేను ఫైర్ వాల్ ఓపెన్ చేస్తానండి మీకు ఫైర్ వాల్ ఓపెన్ చేసి, అండ్ ఐల్ డూ వన్ థింగ్. అదే కాకుండా ఇక్కడికి వచ్చి మనకి లెట్ మీ ఓపెన్ ద షెల్ డాట్ క్లౌడ్ డాట్ google.com అంటానండి మీకు. నౌ ఇక్కడికి వచ్చి నేను మల్టిపుల్ షెల్ డాట్ google.com ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. ఇందుకు రీజన్ ఏంటంటే మీకు నౌ ఒకేసారి ఐ వాంట్ టు అనేబుల్ ఏపీఐస్ అనేబుల్ చేయాలనుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి GCP v05కి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ ఓపెన్, రిమూవ్ దిస్ VPN ఇవన్నీ కూడా తలనొప్పి. ఓకే, ఓకే. సో కాబట్టి సో ఆథెంటికేట్ చేద్దాం. సో Gcloud ప్రాజెక్ట్ లిస్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం ఇక్కడ, ఓకే. సో ఇక్కడ చూస్తే ఏమొస్తుంది మీకు, యూ డోంట్ హ్యావ్ యాక్టివ్ అకౌంట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు సెట్ అకౌంట్ అని ఉంది, బట్ సెట్ యువర్ ఆల్రెడీ ఆథెంటికేట్ అయ్యాను కదా మీకు. ప్రాజెక్ట్స్ మీకు వచ్చింది చూడండి మీకు. సో అన్ని ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, grep-i అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ప్రాజెక్ట్ ఐడి అని ఇద్దాం మీకు ప్రాజెక్ట్ ఐడి అని ఇద్దాం మీకు. సరే, సో మనకు కావాల్సింది 4 ప్రాజెక్టులు ఉన్నాయి. నా నేనేం చేస్తాను మీకు, Gcloud config సెట్ ప్రాజెక్ట్ అని చెప్పి నేనేం చేస్తాను, మనం ఇలా ఇద్దాం. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఇట్లా ఇస్తాను మీకు. ఓకే, సో ఒకటి వచ్చి నేను డెవ్లో ఉన్నాను మీరు గమనిస్తే, ఒకటి వచ్చి ప్రాడ్లో ఉన్నాను మీకు. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఒక్కొక్క దానికి అనేబుల్ చేసి ఓపిక లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఒకటి, ఆ తర్వాత ఇలా ఇద్దాం మనం. ఓకే, సో ఇదేం చేస్తుంది, billing account for project not found, billing must be enabled for activation of the service compute. Okay, so is this the same error మీకు? మీకు చూద్దాం, ఇది సేమ్ ఎర్రర్, ఇదైతే సేమ్ ఎర్రర్ రావట్లేదు యాక్చువల్గా. ఐ మీన్ దిస్ డిఫరెంట్ ఎర్రర్ వస్తుంది. మనం ఆల్రెడీ మనం బిల్లింగ్ అనేది అనేబుల్ చేసాము, అవునా? అయితే దేర్ షుడ్ బి లిమిటేషన్. సో నేనేం చేస్తానంటే నా మెయిన్ దానికి వచ్చి ఇక్కడ బిల్లింగ్కి వస్తాను, ఇదే కదా మనం షేర్ చేసింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ కమ్ టు బిల్లింగ్ అండ్ చెక్, మీకు ఏమేమి అకౌంట్స్ దీని పరిధిలోకి వస్తాయో చెక్ చేద్దాం మనం. ఓకే, బిల్లింగ్ అనేది ఇది ఎందుకు వచ్చింది, అక్కడ వచ్చిందిలేండి. సరే, సో ఇక్కడ చూస్తే మీకు ఐ థింక్ 1 2 3 4 5 చూడండి మీకు. సో నేనేం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేస్తానండి మీకు దీన్ని, ఎందుకంటే మై ప్రాజెక్ట్లో వచ్చింది కదా ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిమూవ్ చేయొచ్చు. అందుకే టాటా 2 వచ్చినాయి కానీ ఇది రాలేదు యాక్చువల్గా మీకు. సో ఐల్ డూ వన్ థింగ్,
ఇక్కడికి వచ్చి నేను డిజేబుల్ బిల్లింగ్ అని చెప్పి ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ని రిమూవ్ చేస్తాను, బిల్లింగ్ అని తీసేసాను అనుకోండి, మీకు ఇదే వస్తుంది. అప్పుడు నేను ఏం చేయొచ్చు, బ్యాక్ వచ్చి బిల్లింగ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. ఓకే, గుడ్. సో కాబట్టి ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా టాటా ఉంచండి. ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంతకు ముందు రాంది ఇలా ఇద్దాం, ఈసారి ఎలాగా చేస్తో చెక్ చేద్దాం. సో ఇది చూస్తే మీకు ఇదంతా యాక్టివేట్ అయిపోయిందండి. మీరు చూసి ఇదంతా యాక్టివేట్ అయిపోయింది. సో ఇది కూడా యాక్టివేట్ కావాలి. నౌ నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి లెట్స్ కమ్ టు మీకు, సో జీ క్లౌడ్, యాక్చువల్ నేను కంట్రోల్ ఆర్ కొట్టి టైప్ చేయొచ్చు, కావాలని ఒక అలవాటు కోసం టైప్ చేస్తున్నానండి మీకు. సో కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్, సో టాటా డెవ్ అని ఇస్తాను మీకు. ఓకే, టాటా డెవ్ ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ రన్ చేశాను అనుకోండి మీకు, అంటే మనకి ఏవైతే అవసరం అవుతాయో ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. అలాగే ఈసారి ఇక్కడ రావాలి మీకు. అయితే ఏం జరుగుద్ది ఇక్కడికి వచ్చారు, ఇది దీని పాటికి ఇది వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను కావాలని రీఫ్రెష్ చేస్తే మీకు 5 కంటే ఇంతకు ముందు 3 ఉండయండి, 5 దాకా పోయేది కాదు. బట్ ఇప్పుడు 5 వరకు ఇచ్చారు. బట్ ఐ విల్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే మీకు మళ్ళీ ఒకసారి మేనేజ్ రిసోర్సెస్కి వచ్చి నేను ఇక్కడ మీకు ఇక్కడ మేనేజ్ రిసోర్సెస్ ఉంది. సో ఆబ్వియస్ గా ఇక్కడ బిల్లింగ్ అంటే మీకు ఒకసారి వచ్చిందంటే మీకు అది కనిపించాలి అక్కడ మీకు చార్జెస్ అంతా కూడా చూడండి, 4కి మీకు ఇది కనిపిస్తుంది యాక్చువల్ గా, కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ కనిపించట్లా. నా వాట్ ఇఫ్ ఐ చేంజ్ అండ్ బిల్లింగ్ అని చెప్పి మీకు లింక్ బిల్లింగ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఇలా సెలెక్ట్ చేసి సెట్ అంటే ఏమొస్తుందో చూద్దాం. ఇది నేను చెప్పింది, యూ హ్యావ్ రీచ్ ద లిమిట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆన్ విచ్ యూ కెన్ రిక్వెస్ట్ టు ఇంక్రీజ్ ద బిల్లింగ్ కోటా ఇఫ్ యూ నీడ్ టు ఎనేబుల్ బిల్లింగ్ ఆన్. సో డిఫాల్ట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ నేనేం చేస్తానంటే మీకు యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ batch 05 we can enable trial billing on max of 5 projects only అనిచ్చి నేనేం చేస్తాను, లెట్ మీ డూ దిస్, ఎట్లా ఇస్తాను మీకు, ఎట్లా ఇచ్చి కంట్రోల్ అని చెప్పి ఐ విల్ గివ్ యూ ఇది తీసుకొని మీకు ఒక్క నిమిషం. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ గివ్ ఇట్ హియర్ యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి 5 ప్రాజెక్టుల వరకు చేయొచ్చు. సో ఇది మీకు వచ్చింది. సో సరే, అన్నిట్లో కూడా మనకి అనేబుల్ అయిపోయినట్టేనా, మీకు క్లోజ్ చేస్తాను. సో ఓకే, అనేబుల్ అయిపోయిందండి. ఇది దేంట్లో మీకు మీరు చూసినట్లయితే డెవ్ ప్రాజెక్ట్ 1 ఉంది మీకు. సో అట్లాగే నేను ఏం చేస్తాను మీకు టాటా ఈ ప్రాజెక్ట్ లో కూడా ఇవ్వాలి కదా. సో కాబట్టి జీ క్లౌడ్ config project, come on, config project set అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు
సెట్ ప్రాజెక్ట్ అని ఇచ్చేద్దాం. ఓకే, గుడ్. సో కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం, దీంట్లో ఇదేంటంటే మీకు టాటా ప్రోడక్ట్ దీంట్లో అనేబుల్ చేద్దాం. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మనం అన్ని అనేబుల్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఫైర్ వాల్ పాలసీస్కి వచ్చినప్పుడు నేనేమంటానంటే క్రియేట్ ఫైర్ వాల్ పాలసీ ఉందనుకోండి. ఇక్కడ మీకు ఎక్కడున్నాను నేను, మై ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నానా. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్స్కి వస్తాను. మీకు ఫస్ట్ అన్నిటికంటే వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ మీకు లెట్స్ ట్రై టు క్రియేట్ మనకి సరే మహీంద్రా ప్రాజెక్ట్ ఒకటి సెలెక్ట్ చేశాను అనుకోండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు నేనేం చేస్తాను, మీకు ఫైర్ వాల్ హైఫన్ పాలసీ 1 అని అందాం మనం. సో గ్లోబల్ ఉంది యాజ్ వెల్ యాజ్ రీజన్, మన అన్ని కూడా రీజనల్ ప్లాన్ చేసాం అనుకోండి మీకు. ఏది మనకి ఏపీ సౌత్ 1 అట్లా కాకుండా నేనేం చేస్తానంటే మీకు లెట్ మీ గ్లోబల్ కంటిన్యూ అన్నాం అనుకోండి మీకు. అసోసియేట్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి అన్ని రీజన్స్కి వస్తున్నాయి. 40 అంటే 40 రీజన్స్కి వస్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి నేను డిప్లాయ్ చేశాను అనుకోండి, మీకు మొత్తం బ్లాక్ అయిపోతుందండి. అంటే అఫ్ కోర్స్ రూల్స్ మనం రావాలా. సో నేను ఏం చేస్తాను, రూల్స్ అని చెప్పి ఇక్కడ ఏముంది, ఇంగ్రెస్ అంతా ఉంది, అన్ని డిఫాల్ట్ రూల్స్ వస్తున్నాయి అనమాట మీకు ఏ లొకేషన్ నుంచి అని చెప్పి. అన్ని డినే రూల్సే. సో బట్ మీరేమైనా అలౌ చేయాలనుకున్నారు అనుకోండి, సో కాబట్టి యాడ్ రూల్ అని చెప్పి నేను పింగ్ అలౌ చేయాలనుకోండి. సో నేను ఏం చేస్తాను, 900 అలౌ ICMP అన్నా అనుకోండి మీకు. అలౌ ICMP ఇంగ్రెస్ అలౌ అని చెప్పి కిందకు వచ్చి సోర్స్ మనం ఏం చేద్దాం, ఎక్కడి నుంచైనా రావాలి అని ఇచ్చేసి మీకు. సో ఇక్కడికి వచ్చి అలౌ వాల్ అని చెప్పి ఇక్కడ స్కోప్ ఉంది మీకు. సో ఏది ఇద్దామండి మీకు, కరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఏం చేసుకోవచ్చు, మీకు ఇది ఇచ్చేస్తాను, ఇంకేమి ఇవ్వను. సో లేదా అలౌ ఆల్ అని చెప్పి IP టైప్ IPv4 అని చెప్పి రేంజెస్ ఏమి ఇవ్వను. మనం క్రియేట్ చేసాం అనుకోండి, ఇంగ్రెస్ అంతా వల్ల. బట్ నాకు అవకాశం ఇవ్వలేదు ఇది మీకు. మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఐ నీడ్ టు సెలెక్ట్ ఓన్లీ మీకు నెట్వర్క్ వచ్చి జియో లొకేషన్స్, ఇది మర్చిపోయాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అదర్స్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ICMP అని అలౌ చేయాలండి. సో ICMP అలౌ చేసినప్పుడు మీకు అక్రాస్ ద ఆర్గనైజేషన్ మీరు అప్లై చేయొచ్చు. మీరు చూస్తే అక్రాస్ ద ఆర్గనైజేషన్ అప్లై చేయొచ్చు, మీకు వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా మీకు. సో ఈ విధంగా లెట్స్ సీ అన్నిట్లో కూడా మీకు వచ్చిందో లేదో చెక్ చేద్దాం. మీకు అన్నిట్లో కూడా అనేబుల్ అయిందా లేదా. సో ఇక్కడ అనేబుల్ అయింది. సో ఒకసారి వెరిఫై చేశాను అనుకోండి, మీకు బ్యాక్ వచ్చి వాట్ ఐ విల్ డూ, వర్చువల్ మెషిన్స్ కొద్దాం. ఇక్కడికి వస్తే ఎస్ ఫైన్, లేదంటే ఇక్కడ కూడా VPC నెట్వర్క్స్కి వచ్చి ఇక్కడ VPC నెట్వర్క్ వస్తాను. వచ్చినప్పుడు నాకు అంటే అన్ని కరెక్ట్గా అవైలబుల్ అయినాయా లేదా. సో కాబట్టి ఎస్ ఇక్కడ డిఫాల్ట్ ఉందండి. సో బెటర్ నేను ఏం చేస్తాను, ఒకవేళ రిమూవ్ అంటే రిమూవ్ చేయొచ్చు. అక్కడి నుంచి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, రెండోది విచ్ ఈజ్ డెవ్కి వచ్చాను అనుకోండి, అన్ని అవైలబుల్ అయినాయి. ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి టాటా ప్రాజెక్ట్ 1 అండ్ ఫైనల్ గా టాటా ప్రాజెక్ట్ 2. సో బట్ ఇక్కడికి వచ్చి నేను దీని దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మై ఫస్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ చూసారా ఇది పరిస్థితి, డేటా కెనాట్ బి లోడెడ్. ఎందుకంటే ఆ API ఎనేబుల్ చేయాలి. API ఎనేబుల్ చేయాలంటే మీకు బిల్లింగ్ ఎనేబుల్ అయి ఉండాలి మీకు. సో కాబట్టి ఇదండి మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మీకు మల్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే ఈ విధంగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఒక ఎంటర్ప్రైజ్ లో పనిచేస్తున్నప్పుడు ఇలాగే ఉండొచ్చు. బికాజ్ నేను వన్ ఆఫ్ ద మా ఫ్రెండ్ ఒక అతన్నాడు, అతని GCP ఎన్విరాన్మెంట్ లో సమ్వేర్ లైక్ 400 GKE క్లస్టర్ లో ఉండాలి యాక్చువల్గా మీకు. అతనికి చాలా అకౌంట్స్ ఉన్నాయన్నమాట మీకు అందుకోసం. సో ఎనీవే, సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో ఇలాగే ఉంటుంది. సో కాబట్టి మనం దీంట్లో మేనేజ్ చేయాలంటే మీరు లాగిన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది మనకి. సో అయితే మనం షేర్డ్ VPC అనేది మనం మాట్లాడాలి కాబట్టి మనం రేపు మాట్లాడదాము. రేపు డిస్కస్ చేసేటప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ప్రాక్టికల్ గా చేద్దాం.
దానికోసం గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు చేశానండి, ఎందుకంటే ఇవంతా ఎనేబుల్ చేయకుండా మనం విపిసిలు అంతా క్రియేట్ చేయలేం. సరే, నౌ కమింగ్ బ్యాక్ సిన్స్ మనకు ఆర్గనైజేషన్స్ అంతా ఎనేబుల్ అయిపోయింది కాబట్టి నౌ దానికి సపరేట్ గా విపిసిలు క్రియేట్ చేసుకోవచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఈ షేర్డ్ విపిసి కాన్సెప్ట్ అనేది ఎక్కడొచ్చింది మీకు షేర్డ్ విపిసి కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది అనే ఇలా వస్తుంది అనమాట. నా షేర్డ్ విపిసి అంటే నార్మల్ గా విపిసి అంటే ఏంటో మనకు తెలుసు, అవునా? సో ఇక్కడికి వచ్చి నేను మీకు విపిసి అనేది ఆబ్వియస్ గా ఇట్ ఈస్ ఏ ఐసోలేటెడ్ ఎంటిటీ, మీకు ఐసోలేటెడ్ ఎంటిటీ అనమాట. దానికి సపరేట్ గా ఉంటుంది, కొంత సేమ్ ఐపీలు అన్ని కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఆ రెండు కనెక్ట్ కావాలంటే మీకు వస్తుంది. నా ఒక షేర్డ్ విపిసి క్రియేట్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చిందంటే దట్ ఈస్ ఫర్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండి యాక్చువల్గా మీకు. నా లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేస్తున్నారంటే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, సో కస్టమర్స్ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇష్టం వచ్చిన, అంటే ఆ ఎన్విరాన్మెంట్స్ మీకు ఆన్ ప్రెమిసెస్ కూడా కనెక్ట్ అవ్వాలా. సో డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళకి ఐపీ అడ్రస్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చిన ఐపీలు క్రియేట్ చేస్తున్నారు. సో ప్రొడక్షన్ అయితే మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీ ఐపీ అడ్రస్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. కానీ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేస్తుంటే మీకు హెడేక్ వస్తుంది మీకు, అండ్ సెక్యూరిటీ పరంగా కూడా తలనొప్పి వస్తుంది మీకు, టూ మచ్ ఆఫ్ ఓపెన్ పర్మిషన్స్ అంతా ఉంది. సో మీకేం కావాలంటే వాళ్ళు ఏం అడ్రసెస్ వాడుకోవాలని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఇమాజిన్ 2 డెవలప్మెంట్ ప్రాజెక్టులు పోతున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేనేమంటానంటే మీకు ఒక 2 డెవలప్మెంట్ ప్రాజెక్టులు పోతున్నాయి యాక్చువల్గా. దాని పేర్లు ఏమిస్తానంటే ఇక్కడ మీకు ఆల్ఫా డెవ్ ప్రాజెక్ట్ అంటాను, ఇది వచ్చి బీటా డెవ్ ప్రాజెక్ట్ అంటాను మీకు. ఓకే, నాకేం కావాలంటే ఆబ్వియస్ గా సర్వర్స్ డిప్లాయ్ చేయాలా, నెట్వర్క్స్ అన్ని కావాలన్నమాట. నేనేం చేయొచ్చు అంటే నేను ఒక సపరేట్ ప్రాజెక్ట్ తీసుకొని దీన్ని ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హోస్ట్ ప్రాజెక్ట్. ఇంకా దీన్ని ఏమంటానంటే సో ఆల్ఫా హబ్ ప్రాజెక్ట్ అంటానండి. మీరు చూస్తే ఆల్ఫా హబ్ ప్రాజెక్ట్ అని చెప్పి, సో నేనేం చేస్తాను దీన్ని యాక్చువల్గా అయితే దీన్ని మనం చేయబోయే దాంట్లో దీన్ని హోస్ట్ ప్రాజెక్ట్ అంటారు మీకు. సో ఆ తర్వాత దీన్ని వచ్చేసరికి మీకు సర్వీస్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. నౌ మన ప్లాన్ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఐ కెన్ క్రియేట్ ఏ విపిసి విత్ 4 సబ్నెట్లు క్రియేట్ చేశాను అనుకోండి మీకు. సో ఎలా ఉంటుందంటే సరే, సో ఇక్కడికి వచ్చి ఈ 4 ఏంటంటే ఇమాజిన్ 2 వచ్చి నేనేం చేయొచ్చు అంటే 2 వచ్చి దీనికి దీనికి. సో ఐపీ రేంజెస్ ఏంటంటే యూ కెన్ సి ఇది వచ్చి నేను ఏం చేస్తానంటే 172.16.1.0/1.0/24 2.0/24. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 192.168.1.0/24 2.24. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఈ విపిసికి మనం ఏం చేస్తామంటే దీన్ని షేర్ చేయొచ్చు అనమాట. మనకి ఎలా చేయొచ్చు అంటే మీకు పీరింగ్ లాగే కాకపోతే లిటిల్ డిఫరెంట్ అనమాట. నేను ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు అంటే ఇట్లా షేర్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, అంటే ఏంటంటే మీకు
ఇలా షేర్ చేసినప్పుడు మీకు ఈ ఐపీ రేంజెస్ ఇక్కడ కూడా వస్తాయి మీకు. సేమ్ అలాగే నేను ఏం చేస్తాను మీకు అంటే కేవలం అది మాత్రమే షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కేవలం సో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ సర్వర్స్ అంతా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సేమ్ ఒకటే VPC లో నుంచి సింపుల్ గా ఏం చేస్తాం, సబ్నెట్స్ అనేది వేరే ప్రాజెక్ట్ షేర్ చేస్తాం అనమాట మీకు. సో అంటే యూజర్స్ ఏం చేస్తారు, దాని మీదే వాళ్ళు క్రియేట్ చేస్తారు మీకు దాని మీద వాళ్ళు వాడతారు. మనం ఈవెన్ రెస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. ఐడియల్ గా స్టార్టింగ్ ఏమవుతుందంటే ఆల్ఫా ప్రాజెక్ట్ కి అన్ని 4 సబ్నెట్లు కనిపిస్తాయి, బీటాకు అన్ని కనిపిస్తాయి, బట్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. మనం రెస్ట్రిక్ట్ చేసి ఎవరికి వాళ్ళే కనిపించవచ్చు అనమాట మీకు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సెంట్రలైజ్డ్ గా ఐపీ అడ్రస్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్టెన్సివ్ గా వాడేది కాదండి, మీకు ఎక్స్టెన్సివ్ గా వాడేది కాదు కానీ బట్ ఏంటంటే మీకు షేర్డ్ VPC అనేది ఒక కాన్సెప్ట్ అనేది మీకు ఒక కంట్రోల్ కోసం అనమాట. నెట్వర్క్ ఎవరంటే వాళ్ళు క్రియేట్ చేసి ఓవర్లాపింగ్ ఇష్యూస్ రాకుండా మీరు ప్రొక్యూర్ చేస్తారు. రేపు పొద్దున అడిగి ఇంకో ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఇంకో సబ్నెట్ చేసి ఆ ప్రోడక్ట్కి ఇస్తారనమాట మీకు. సో మేనేజ్మెంట్ అనేది మీకు ఈజీ అవుతుంది మీకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తాం, మీకు ఈ షేర్డ్ VPC కాన్సెప్ట్ ఉంటుంది. సో అలాగే ఈ రెస్ట్రిక్ట్ చేయడానికి మనకి ఆర్గనైజేషన్ పాలసీస్ అని ఉంటాయి. ఈ రెండు వాడి ఈ షేర్డ్ VPC కాన్సెప్ట్ అనేది మనం చూద్దాం. ఓకే, సో కాబట్టి నేను ఇది సేవ్ చేస్తాను తీసుకొచ్చి మనకి. ఓకే, సో ఇదండి మనకి ఈరోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ హియర్? క్లియర్ కదా, కాన్సెప్ట్ క్లియర్ కదా అందరికి? నేను ఏం చెప్తున్నాను, ఎందుకు చేస్తున్నాను క్లియర్ కదా షేర్డ్ VPC? ఓకే గుడ్, చెప్పదు ఉపేంద్ర. దట్స్ ఫైన్. ఇది అంటే మీరు టెరాఫామ్ ఉందన్నారు కదా, సో మనం హోస్ట్ లో నుంచి రన్ చేసుకోవచ్చు కదా, స్క్రిప్ట్ తయారు చేసుకొని సేమ్ చేయొచ్చు. అంటే ఏదైతే నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ హైరార్కీ క్రియేట్ చేశానో టెక్నికల్ క్రియేట్ చేయొచ్చు మీకు బేసిక్ గా. ఓకే, బట్ ఐ డోంట్ హ్యావ్ ద కోడ్ రెడీ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్, ఎందుకంటే నార్మల్ గా మనం ప్రాజెక్ట్ లోపల నుంచి మొత్తం డిప్లాయ్ చేస్తాం రిసోర్సెస్. దిస్ ఈస్ అవుట్ సైడ్ ద ప్రాజెక్ట్ కదా, అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో. నా ఆర్గనైజేషన్ లెవెల్లో మనం సర్వీస్ అకౌంట్ తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది, బట్ చూడాలండి, కోడ్ నా దగ్గర హ్యాండీగా లేదంతే. చలో, see you tomorrow 11:30 guys. రేపు షేర్డ్ VPC చూద్దాం. ఓకే, బాయ్.